హీరో హీరోయిన్ చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. చాలా బ్రహ్మాండంగా మరి ఆడియోను జనాన్ని ఆకట్టుకునేటువంటి ఆకర్షణ పిక్చర్ తీయడం చాలా సంతోషం. నిజంగా ఈనాడు పాటలు పాడి ఆటలాడి దానికన్నా ఇవాళ ఇప్పుడు ఈ పిక్చర్లో ఉన్నటువంటి దాన్ని ఆ సీన్ చూస్తేనే అదిరిపోయేటట్టుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మా శ్రీనివాసరెడ్డి తప్పకుండా 100 రోజులు ఆట ఆడిస్తాడు, దీన్ని సక్సెస్ చేస్తాడు, బాగా డబ్బులు సంపాదించుకుంటాడు, మంచిగా మాకందరికీ పార్టీ ఇస్తాడు. మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు, శివనాథ్ గారు, అదెందుకు కానీ విచిత్రంగా శివనాథ్ పేరుంది, శివగంగా సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నాడు మొదటిసారిగా తెలుగులో. మరి వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ శివగంగ సినిమా విజయవంతం కావాలని, వారితో పాటుగా యంగ్ హీరో అండ్ హీరోయిన్ వారు కూడా ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలని, నిర్మాతలకి తప్పకుండా వాళ్ళ పెట్టుబడి నష్టం కాకుండా ఎక్కువ లాభాలు వస్తాయో రావో తెలియదు, కానీ తప్పకుండా ఈ సినిమా విజయవంతమై ఆ సినిమా యూనిట్ అందరూ కూడా సంతోషపడే విధంగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివగంగ ఆడియో లాంచ్ పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, జగదీష్ అన్న గారు, ఈ సినిమా దర్శకులు వడివడియన్ గారు, అదేవిధంగా నిర్మాత మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు, శివనాథ్ గారు, హీరో శ్రీరామ్ గారు, హీరో లక్ష్మీరాయ్ గారు, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి జాన్ పీటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, సినిమా ఇండస్ట్రీ ఈరోజు మంచి చిత్రాలతో మరి ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో రావడం, మరి శివగంగ కూడా ఎయిర్ ఎండింగ్ కాబట్టి ఈ సంవత్సరమే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మొట్టమొదటిసారి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చలనచిత్ర రంగానికి పరిచయం అవుతారు కాబట్టి వారికి మంచి, జగదీష్ అన్న చెప్పినట్టు మంచి లాభాలు రావాలి. రెండోది సినిమా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. శ్రీరామ్, లక్ష్మీరాయ్ గారు, మరి మేము చూసినటువంటి ఈ పాటలు చూస్తేనే ఈ పరిస్థితి ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ సినిమా ముందుకెళ్ళాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా ఆడియో లాంచ్ చాలా గొప్పగా, చాలా సంతోషంగా జరుపుకుంటున్నటువంటి సందర్భానికి సినిమా కూడా ప్రజలకి సంతోషం కలిగి, మొట్టమొదటిసారిగా ఒక ప్రొడ్యూసర్స్గా మాకు అత్యంత ఆత్మీయులు శ్రీనివాసరెడ్డి కానీ శివనాథ్ కానీ మాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమా ఒక మంచి సక్సెస్ని ఇస్తే మరీ 10 సినిమాలకు సక్సెస్కు వాళ్ళు నిర్మాతలుగా ముందుకు వస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక కొత్త దానిని ఆశీర్వదించి కొత్త నిర్మాతలను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ, అలాగే ముఖ్యంగా శ్రీరామ్ కానీ లక్ష్మీరాయ్ కానీ సూపర్ డూపర్ హిట్టు, కొంచెం చూస్తే చాలు మొత్తం చూసినట్టే అనిపించింది. చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ గారు చాలా గొప్పగా ఎంతో శ్రమపడి తీసినటువంటి ప్రతి ఫ్రేమ్లో కూడా డైరెక్టర్ గారి ప్రతిభ కనబడుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివగంగా, thrilled to watch this trailer. Fantastic performances, both of you, and wish the director, music director, the whole team all the very best, especially Shivnag and Shivkumar Babu. Fantastic film. అండ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ట్రెండ్ మొదలైంది రాజుగారి గారితో. సో అగైన్ ఐ థింక్ ఆల్ దిస్ థ్రిల్లర్స్ హావ్ బీన్ కమింగ్. ఐ విష్ దిస్ మూవీ డస్ రియలీ వెల్ ఫాల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. శివనాథ్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. హీ హెస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్ అండ్ మూవీస్లో కొత్తగా ప్రవేశిస్తున్నారు. అండ్ ట్రైలర్ చూడగానే ఇట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ మధ్యకాలంలో యాక్చువల్లీ మూవీస్కి ఎప్పుడు నేను భయపడలేదు, ఈ ట్రైలర్ చూసి నిజంగా భయం వేసింది. అండ్ శ్రీరామ్ రోజా పూల్ కాడి నుంచి ఈజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ హీరో. అండ్ మీ అన్ని సినిమాల్లోకి ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ క్రియేట్ వండర్స్ ఫర్ యూ. అండ్ హీరో తెలుగు హీరో అండి, మన హీరోనే. అండ్ లక్ష్మీరాయ్ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. Definitely this movie will create a wonder,
ప్రొడ్యూసర్స్గా లాంచ్ అవటం అంటే డెఫినెట్గా ఆయన చేతుల మీదుగా ఎన్టీ రామారావు ఏ స్థాయికి ఎదిగారో ఆ స్థాయి రేంజ్లో ఈ సినిమా సక్సెస్ అయ్యి డెఫినెట్గా వీళ్ళకి చాలా అద్భుతంగా డబ్బులు వచ్చి, అలాగే హీరోయిన్ మన తెలుగు హీరోయిన్లు కాంచనమాల కేబుల్ టీవీ నుంచి వచ్చిన లక్ష్మీరాయ్ కానీ, రోజాపూలతో పరిచయం ఒకరికొకరుగా మిగిలిన శ్రీరామ్ కానీ, అలాగే మన సుమన్ కానీ, ఇది ఒక తమిళ సినిమా, తమిళ నుంచి వచ్చింది కాకుండా మన తెలుగు సినిమా, మన తెలుగు వాళ్ళు తమిళ్లో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారనడానికి మనం చూస్తానికి అద్భుతంగా ఉంది. ఇవాళ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, రీ రికార్డింగ్ బాగుంది. ఈ సినిమా చూస్తూ ఉంటే మన లారెన్స్ కాంచన గంగ 2 సినిమాలకు ఎంత డబ్బులు వచ్చినాయో ఆ మొత్తం డబ్బులు ఈ శివగంగకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశాను. మీకు డెఫినెట్లీ ఈ సినిమా 100% ఎంటర్టైన్మెంట్ ఫిలిం. మై ప్రొడ్యూసర్స్ John Max sir, Tamil producers John Max and Joan sir. My sincere thanks. Srinivasa Reddy sir, Shivanath sir, and Kumar Babu sir. Thank you. Thank you all press peoples. Thank you all VIPs. Thank you hero, heroine. Thank you all technicians. Thank you. Andriku namaskaram. I'll continue in English because Telugu koncham telusu, right? Thanks, a big thanks to Excella Creation for such a grand welcome. Wouldn't have expected better than this. I'm excited. I'm happy. I'm really words falling short to express my feelings. Shivaganga is the movie which is very special to the entire team who's put in so much effort, right from the director Vadivudian sir, Shalam Studios, cameraman sir, Srinivas Reddy, Shri. All of us have really worked hard, and the final output is here. This is something very new that I've tried for the first time. I've been part of horror films, but I've never played as a devil. So this was my first try, and I didn't know how it's going to turn out, but I'm happy that people are liking it. Looking forward for the film, and the music is done by John Peterson, which is brilliant and which suits the movie, the tracks, the background, the RR, whatever, like everything is done so beautifully, and I'm very happy to be part of this project, part of this film. I'm looking forward for it, and hopefully I need all your best wishes, and definitely we're looking forward for the response for this trailer. Thank you. First of all, I thank our Telugu producers, Excella Creations, Mr. Shivanath, Mr. Srinivas Reddy, and Mr. Kumar Babu for launching it in a very big way. This is almost like a movie release function. It's so grand. And I thank all the media fraternity for rendering support for this audio launch. As you have seen the songs, in the re-recording also we have tried a lot of new things. Like when the devils take revenge, we have tried a lot of Sanskrit slogans which will definitely be very powerful on screen. I also thank Trend Music for launching this audio, and my sincere thanks to my director V.C. Vadivudian sir, and my producers John Max sir and Joan sir, and all my colleagues in this film, especially our hero Sriram sir and our heroine Rai Lakshmi madam. Thanks everybody. Thank you very much. ஆக்சுவலாக இந்த படம் வந்து நல்ல கமர்ஷியலான படம். நாங்கள் இது 4வது படம் எடுத்திருக்கோம். நியூஸ் என்னன்னா ஃபஸ்ட்டு எங்களுடைய மைனா படத்தை இவங்க தான் ரிலீஸ் பண்ணாங்க தெலுங்கில். அதுக்கப்புறம் அது பெரிய ஹிட் ஆச்சு. இதுமாரி தெலுங்கு இந்த படத்தையும் இவங்க தான் வாங்கியிருக்காங்க. கண்டிப்பாக வந்து பெரிய ஹிட் ஆகிடும். எல்லாருக்கும் ரொம்ப தேங்க்ஸ், மீடியாவுக்கு ரொம்ப தேங்க்ஸ், கிரியேஷனுக்கு அவங்களுக்கு ரொம்ப தேங்க்ஸ், தெலுங்கு ப்ரొడ్యూసర్కి ரொம்ப தேங்க்ஸ். அவங்க ரொம்ப గ్రాండ్గా பண்ணியிருக்காங்க ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరౌండ్లో అది తెలుగులో ఏం చేశాను నేను డబ్ చేసి చెప్తాను. అదే మొట్టమొదటిసారిగా వాళ్ళు చేసిన తమిళ సినిమా మైనా, అది తెలుగులో రిలీజ్ చేసింది ఇదే టీం అండి, శివప్రసాద్ గారు, శివనాథ్ గారు. అండ్ అందువల్లే ఆయనకి క్లోజ్ టు ద హార్ట్.
మళ్ళీ వాళ్ళ చేతుల ద్వారా ఈ సినిమాని వచ్చి మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నా అన్నప్పుడు చాలా సంతోషపడుతున్నా అని చెప్తున్నారు. ఆయనకి తెలుగు రాదన్న వల్ల మనస్పూర్వంగా వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నారు. ఏం సార్ కరెక్ట్? రైట్. This is our fourth venture. Yeah, I request you, thank you for the people coming here and also for the publicity, the press media. To everyone, I'm thank you. Then I request you to make this movie a success. Thank you. ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ని పెట్టుకొని వాళ్ళని ఎట్లా ఇంత హారిఫిక్గా చూపించామనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది. బికాస్ దే ఆర్ న్యాచురలీ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ ద లైటింగ్ అండ్ టు మేక్ దెమ్ లుక్ లిటిల్ మోర్ డెవిలిష్. It was a challenge, but then I had a fantastic cooperation from the artist in terms of everything, the shot making, everything. And thanks to my producers, John Max sir and Jones sir, and director Vadivudan sir. He gave me the first film opportunity, and again in Telugu now with Shiv Ganga, I'm back to working with Vadivudan sir. And thanks to my Telugu film producers Shivnath sir and Kumar Babu sir and Srinivas Reddy sir, and thanks to the press. సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది. మా మిత్రులు శివనాథ్ గారు మేము ఈ విడుదల సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దానికి గాను ఇందాక మంత్రివర్యులు హోం మంత్రి నాయన నరసింహారెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు, సినీ ఆటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, చైర్మన్ గారు వీరు వచ్చి వారి ఆశీర్వాదాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి ప్రింట్ మీడియా వారికి కూడా చాలా మంది వచ్చినందుకు ఈ సినిమా సక్సెస్ అవడానికి మీరు అందరూ వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి శ్రీరామ్ హీరో గారి గురించి చెప్పనవసరం లేదు, మరి హీరోయిన్ గారి గురించి కూడా రాయి లక్ష్మి గారి గురించి కూడా మరి చెప్పనవసరం లేదు. కాబట్టి చాలా పిక్చర్స్లో వచ్చిండ్రు. మరి ఇంతకుముందే మనం ట్రైలింగ్ చూడడం జరిగింది, చాలా అద్భుతంగా ఉన్నది. మరి సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము. మరి మీరు వచ్చిన వాళ్ళు మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ తోటి కూడా 100% సక్సెస్ అనేది మాకు కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ కావడం జరిగింది. కాబట్టి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున మరి సినిమా టీం కెమెరామెన్ నుంచి మరి డైరెక్టర్ వరకు అందరు ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎక్సెల్లా క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ శివనాథ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కుమార్ బాబు గారికి, పత్రికారులకి, వండర్ఫుల్ యాంకర్స్ విజయ్ అండ్ ది బ్యూటిఫుల్ లేడీ చిత్రలేఖ అండ్ రమేష్ ప్రసాద్ గారికి, అలాగే మా తమిళ సినిమా నుంచి వచ్చిన మా ప్రొడ్యూసర్స్ శాలం క్రియేషన్స్ జాన్ మ్యాక్స్ గారికి, జోన్స్ గారికి, వడివుడియాన్ గారికి, మీ అందరికీ నా మనస్పూర్వమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇలాంటి మాకు ఒక వెల్కమ్ ఇచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడి నుంచి అరుణ్ సినిమాకి వెళ్ళిపోయి అక్కడ ఒక పేరు సంపాదించుకున్నాను. కానీ అలాగే ఈరోజు ఒక క్లోజ్ టు ద హార్ట్ ఒక ఇన్సిడెంట్ లాగా తెలుగు సినిమాలో నాకు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది వచ్చి రోజా ఫుల్ సినిమా ద్వారా. అప్పుడు ఎలాగ మనం వచ్చి పుట్టిన వెంటనే అమ్మ వేలు పట్టుకొని నడుస్తామో అలాగే నాకు తెలుగు సినిమాలో మొట్టమొదటిసారిగా వచ్చేటప్పుడు నాకు పేరు పెట్టింది వచ్చి ఇదే కుమార్ బాబు గారు, అక్కడ ఉన్న సురేష్ గారే శ్రీరామ్ అనే పేరు పెట్టింది. సో అలాంటి నాకు పేరు పెట్టి నాకు సినిమాలో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన అదే టీం తోటి మళ్ళీ ఇప్పుడు కలిసి ఒక అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అ గుడ్ సెంటిమెంట్. ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా ఉంది. సో ఈ శివగంగా సినిమా ద్వారా మళ్ళీ ఒక మంచి అవకాశం నాకు కలుగుతుంది, మంచి పేరు సంపాదించుకుంటుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు దాకా సాఫ్ట్ రోల్స్ చేశాను అండ్ ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా ఈ తెలుగు సినిమా చేసే అవకాశం నాకు కలగలేదు. అరణ్లో చేసుకుంటున్నాను. బట్ అక్కడ కూడా నన్ను బాగా స్వీకరించుకున్నారు. తెలుగువాడినైనా అక్కడ వచ్చి స్వీకరించి నాకు మంచి ఒక స్థాయికి వచ్చేటట్టు నాకు కలిగించారు. ఇట్ ఫీల్స్ నైస్. ఇక్కడ వచ్చేటప్పుడు ఈ సినిమా కరెక్ట్ అయిన చేతికి వెళ్ళాలి. సినిమా చాలా బాగా వచ్చింది. మొట్టమొదటిసారిగా వచ్చి డ్యూయల్ రోల్ చేశాను. అలాగే మా
దెయ్యాల సినిమాలు అంటే లక్ష్మీరాయ్ గారికి వచ్చి చాలా ఒక చాక్లెట్ తినేటట్టు చాలా సినిమాలు చేశారు, అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే రాయ్ లక్ష్మీ అనడం కంటే రాయ్ లక్కీ స్టార్ అని చెప్పొచ్చు. అలా అన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్గా ఉన్నది. వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ పర్సన్. అదే టైంలో బాగా పర్ఫార్మెన్స్లో వచ్చి గొప్ప పర్ఫార్మర్. అందరినీ వచ్చి ఆవిడ వచ్చి తప్పకుండా దడిపిస్తుంది సినిమా చూసేటప్పటికి. ఫిలిం చూసి వాళ్ళు భయపడాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చి డబ్బులతోటి సంతోషంగా ఉండాలి. అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి దగ్గర నేను ప్రే టు గాడ్ అంత మంచిగా జరగాలని. నేను వాళ్ళ దగ్గర చెప్పాను ఇక్కడ మా ప్రొడ్యూసర్స్కి, తమిళ సినిమాలా కాదండి, తెలుగు సినిమాని చూడండి, మీరు మళ్ళీ తెలుగు సినిమా చేయాలని ఆశపడతారు. ఎందుకంటే ఎంత లేటుగా స్టార్ట్ చేసినా మన కోసం వెయిట్ చేసి మనం ఇలా వచ్చి మనం స్వీకరించుకొని మనం ఎంకరేజ్ చేశారు చూసిన, ఇలా మీకు ప్రతి చోట కలగదు అని చెప్పాను. మన తమిళ సినిమాలో కూడా ఇలాంటి అవకాశాలు కలగదు. ఇలాంటి ఒక ఆడియన్స్ని చూడలేం. ఈ ప్రేమ ఎప్పుడు అప్పుడు ఉన్నది ఇప్పుడు దాకా ఉన్నదని చూసేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ఫ్రమ్ ది హార్ట్. సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ శివనాథ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, చాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కుమార్ బాబు గారికి సరే, ఏ ఫిలిం తీసుకుంటే బాగుంటుందనే క్యాల్కులేషన్ వాళ్ళకి తెలుసు. ఎస్పెషలీ కుమార్ బాబు గారు వచ్చి ఫస్ట్ సినిమా రోజా పూలే సక్సెస్ చేశారు. అలాగే మొట్టమొదటిసారిగా ఒక మా కొత్త బ్యానర్ తోటి ఈ ఫిలిం చేస్తున్నారు. తప్పకుండా సార్, తెలుగు ఆడియన్స్ వచ్చి ఎప్పుడు ఒక మంచి ఎఫర్ట్ని కొత్తగా స్టార్ట్ చేసేది ఏదైనా సరే బాగా ఆహ్వానిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆ విషయంలో మనం వచ్చి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మంచి జరుగుతుంది. ఎందుకంటే మంచి ఒక ఎఫర్ట్ వేసాం. తప్పకుండా మనం అందరం గెలుస్తామన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. హ్యాపీ దివాళీ.